పెళ్ళయ్యేటప్పుడు మా వైఫ్ బక్కగా ఉంది, పెళ్ళైన తర్వాత మా వైఫ్ లడ్డుగా ఉందని చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటి మగవారి కోసమే అట్లని అదే చనువుగా తీసుకొని పక్కింటి ఆవిడను ఎదురింటి ఆవిడను ఇలా చూసే మగవాళ్ళు కూడా ఉంటారు. వారి కోసం ఈ వీడియో మాత్రం. ఇప్పుడు అందమే కావాలనుకుంటే మిమ్మల్ని ఒక మగవాడిగా ఆడది మాత్రమే ప్రూవ్ చేయగలదు. అలా ప్రూవ్ చేయాలంటే తన అందాన్ని కోల్పోయినప్పుడు మిమ్ముని ఒక మగవాడిలా ఈ సృష్టికి పరిచయం చేస్తుంది. అర్థమైందా? అది అర్థం చేసుకొని మూర్ఖులు ఎంతమందో. అప్పుడు అలా ఉన్నావు, పిల్లలయ్యాక ఇలా ఉన్నావు. పిల్లలయ్యాక హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ వల్ల ఆడదాని ఒంట్లో మార్పులు వచ్చి లడ్డు కావడం జరుగుతుంది. అది అర్థం చేసుకోకుండా ఆమె బాగుంది ఈమె బాగుందని వెతుక్కుంటూ పోతే చివరికి మిలిగేది ఏముండదు. పిల్లలను కనుకుంటే మీకోసం మీకు ఒక వారసుని ఇవ్వాలని ఆడది అనుకోకుంటే తను సమాజంలో చాలా అందంగా ఉంటుంది. ఇప్పుడు మీరైతే వేరే అమ్మాయి కోసం ఎట్లా పరుగు తీస్తారో మీ వైఫ్ కోసం కూడా పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు ఎవరొకరు పరుగు తీస్తారు. గుర్తుపెట్టుకోండి. మీ వైఫ్ను మీరు హ్యాపీగా ఉంచి మీరు హ్యాపీగా ఉండండి. కానీ పక్కింటి ఆవిడ కోసం ఎదురింటి ఆవిడ కోసం పోవాలంటే మీ ఇంటి ఆవిడ అందం పోగొట్టుకోకుంటే మీ ఇంటి ఆవిడ కోసం కూడా ఎవడో ఒకడు ఎదురు చూసేవాడు. ఇది గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని సమాజంలో తేడాగాడు అనిపించకుండా మిమ్మల్ని ఒక మగాడుగా నిలబెట్టేది ఒక వైఫ్ మాత్రమే. మీకోసం మాత్రమే పిల్లల్ని కనిపెడుతుంది. అది అర్థం చేసుకోకుండా లాభైంది, బక్కగైంది, సన్నమైంది, లడ్డుగైందని ఇట్లా పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ మైండ్లో పెట్టుకొని పిచ్చి పిచ్చి ఆలోచనలు